అగ్ని పరీక్ష 2 అప్లై లింక్ అయితే రాబోతుంది. హాయ్ హలో నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మురళి కిరణ్ మై. సో ఇప్పుడు చెప్పాను కదా, మనకి అగ్ని పరీక్ష 2కి సంబంధించి నాగ్ సార్ ప్రోమో అయితే మ్యాక్సిమం ఈ వారంలో రాబోతుందన్నమాట. సో చాలామంది వెయిట్ చేస్తున్నారు కామనర్స్, ఎప్పుడు అప్లై చేసుకుందామా అని చెప్పేసి. సో ఆ లింక్ అయితే మనకి మ్యాక్సిమం ఈ వారంలో వస్తుంది. సో మీరు అలర్ట్గా ఉండండి కొంచెం. ఫాస్ట్గా అప్లై చేసిన వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. మీ వీడియో ఫస్ట్ రివ్యూ చేస్తారనమాట. సో మీరు ఎంత ఫాస్ట్గా పెట్టుకుంటే అంత మంచిది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం వీడియో ఎలా పెడితే బెస్ట్, ఎలాంటి పర్సన్స్ సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో కూడా మనం మాట్లాడుకుందాం ఒకసారి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు కూడా చూడండి ఒకసారి. మీరు ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు చూడండి కంపల్సరీ. సో వీడియో ఎలా చేస్తే బెస్ట్ అంటే, మనకి ఎప్పట్లాగే 3 మినిట్స్ వీడియోయే పెట్టాలన్నమాట. ఆ 3 మినిట్స్లో కూడా అసలు మీరు ఏం చేస్తారు, మీలోనే ఒక వర్స్టైలిటీ వాళ్ళకి కనబడాలి. అంటే మీరు మీ యూనిక్నెస్ కనబడాలన్నమాట వాళ్ళకి. అంటే అందరిలా మీరు జనరల్గా హాయ్ నేను ఇది, నేను సో అండ్ సో, మీరు నేను సో అండ్ సో అని మీరు కామ్గా ఇలా చెప్పారనుకోండి, అది పని అవ్వదు అనమాట. మీరు జనరల్గా ఎలాగుంటారు, కొంచెం కోపంగా ఉన్నారనుకోండి, ఆ నేచర్ మీరు చూపించాలి. సాఫ్ట్ పర్సన్ అనుకోండి, ఆ నేచర్ చూపించాలి. అలా మీరు ఎలాంటి పర్సనో వాళ్ళకి తెలియాలన్నమాట ఆ 3 మినిట్స్ వీడియోలోని. అండ్ మ్యాక్సిమం జాబ్ చేసే వాళ్ళని ఎక్కువ తీసుకుంటున్నారనమాట. మనం ప్రీవియస్ అగ్ని పరీక్ష సీజన్ చూస్తే కళ్యాణ్ పడాల వీడియో ఎలా చేశాడు, సోల్జర్ యూనిఫామ్తో చేశాడనమాట. సో వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది, ఇలాంటి పర్సన్ని మనం తీసుకుందాము అని చెప్పేసి వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. సో అలాగే మనకి శ్రీజాని తీసుకున్నారు. శ్రీజ ఒక ఐటీ ఎంప్లాయీ కదా, సో అలా తనని తీసుకున్నారు. అండ్ దివ్యాని, ప్రియా వీళ్ళందరూ డాక్టర్ కేటగిరీ కదా వాళ్ళది, ఎంబీబీఎస్ అవి చేశారు కదా, అలా వాళ్ళని తీసుకున్నారు. అండ్ మనీష్ చూసుకుంటే మనకి బిజినెస్కి సంబంధించిన పర్సన్ కదా కొంచెం, సో అలా తీసుకున్నారనమాట. సో వేరియస్ కేటగిరీస్ నుంచి తీసుకుంటున్నారు. ఎక్కువగా మనం జాబ్ చేసే వాళ్ళు పెట్టుకున్న బెస్ట్ అనమాట అది. సో మీరు డాక్టర్ అయినా, టీచర్ అయినా, ఏదైనా డిఫరెంట్ ఫీల్డ్ చూసారా, ఆర్మీ అవ్వడం వల్ల తను కొంచెం అందరిలో మనకి డిఫరెంట్గా అనిపించింది. అగ్ని పరీక్ష 2కి వచ్చినప్పుడు కూడా కళ్యాణ్ పడాలని చూసుకుంటే తనకు ఒక ఇన్స్టాగ్రామ్ లేదు. తను చూస్తే చాలా నార్మల్ పర్సన్, నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తాడు, మనలా కూడా కాదు. తనకు అసలు ఇన్స్టాగ్రామ్ కూడా లేదనమాట. సో అలాంటి పర్సన్స్ని తీసుకున్న ఛాన్సెస్ ఉంటాయి. సో మీ ఫీల్డ్ కూడా ఎలాంటి కేటగిరీలో మీరు వర్క్ చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి మీరు పోర్ట్రే చేయాలన్నమాట ఆ 3 మినిట్స్ వీడియోలోని. ఇప్పుడు మీరు ఐటీ జాబ్ అనుకోండి, ఆ ప్రొఫెషనల్లో కొంచెం మాట్లాడితే బాగుంటుంది. ఆర్మీ అనుకోండి, అలా మాట్లాడొచ్చు. డాక్టర్ అనుకోండి, సో మీరు ఆ వే ఆఫ్ టాకింగ్ కానివ్వండి, అవన్నీ అబ్జర్వ్ చేస్తారనమాట. సో వాళ్ళు కూడా ఒక్కొక్క కేటగిరీ నుంచి తీసుకుంటారు. సో అలాంటి వాళ్ళని తీసుకుంటే బెస్ట్, వీళ్ళకి ఎలా బాగుంటుంది, ఇవన్నీ చూస్తారనమాట. అగ్ని పరీక్ష 2కి ఎలాంటి పర్సన్స్ అయితే సూట్ అవుతారు, బిగ్ బాస్కి ఎలాంటి పర్సన్స్ సూట్ అవుతారు, సో ఇవి వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారనమాట. సో మీరు వీడియో పెడుతున్నప్పుడే. అండ్ మీ వీడియోలో కూడా వాళ్ళకి అబ్బా వీళ్ళు సూపర్గా వీడియోలో మాట్లాడారు అనేది వాళ్ళకి తెలియాలన్నమాట. మీరు జనరల్గా మాట్లాడేస్తే అందరూ అలాగే మాట్లాడతారు. ఇప్పుడు అసలే మనకి లక్షల్లో అప్లికేషన్స్ వస్తాయి. సో అందులో మీరు యూనిక్గా ఉండాలంటే ఏదో ఒక యూనిక్గా మీరు కొంచెం, మీకు కామెడీ చేసే ఉన్నదనుకోండి ఆ టాలెంట్, అది చూపించాలి మీరు. ఆ 3 మినిట్స్లోనే మీరు కామెడీగా మాట్లాడడం అలా చూపించాలి. లేకపోతే మీరు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడతారనుకోండి, మీరు ఆ జానర్ని మీరు చూపించాలన్నమాట. సో మీరు మీలో ఏం టాలెంట్ ఉంటుందో అది ఆ 3 మినిట్స్లోని వాళ్ళకి తెలియాలన్నమాట. ఐదర్ ఎక్స్ప్రెషన్స్ అయినా, వాయిస్ అయినా, లేకపోతే కమాండింగ్ కానీ, కామెడీ కానీ. అలాగా మీరు అమ్మాయిలు అనుకోండి, మ్యాక్సిమం అమ్మాయిల్లోనే కొంచెం ట్రెడిషనల్గా ఉండడమో, మీ డ్రెస్సింగ్ స్టైల్లో ఏదోలా వాళ్ళని ఇంప్రెస్ చేయాలన్నమాట. సో అలాంటి పర్సన్స్ని కూడా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నాకేమనిపిస్తుందంటే, ఈ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా అడుగుతారంట మనకి అప్లై లింక్లోని. ఈసారి అయితే మనకి ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేయమని చెప్తారనమాట. మన వీడియో కనుక వాళ్ళకి నచ్చిందనుకోండి, ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఒకసారి మీ ప్రొఫైల్ అది చెక్ చేస్తారనమాట. మీరు ఎలాంటి పర్సన్, మీ ఇన్స్టాగ్రామ్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు కొంచెం. మీ వీడియోస్ ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు జనరల్గా వీడియోస్ అవి చేస్తూ ఉన్నారనుకోండి, అలా అవి కూడా చూస్తారనమాట. మీరు అలాంటి పర్సన్, మీ డ్రెస్సింగ్ స్టైల్ ఎలా ఉంది, మీ బిహేవియర్ ఎలా ఉన్నది అనేది మీ ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలుస్తుంది వాళ్ళకి ఆ వీడియోస్ ద్వారా. సో అది కూడా పాయింట్ అనమాట మీరు.
అది కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వీడియో చేసి ఇన్‌స్టాగ్రామ్ కూడా మీరు ప్రొఫైల్ అది చెక్ చేసుకోవాలి మీకు మీరు ఒకసారి. అండ్ నాకేమనిపిస్తుందంటే ప్యూర్ కామ్నెస్‌ని తీసుకొస్తే బాగుండనేది పర్సనల్‌గా నా ఫీలింగ్ అనమాట. అంటే మనకి చూసుకుంటే 'శ్రీజాకి' గాని, 'డెమాన్ పవన్' గాని వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్సర్స్ లెక్కే. ఎందుకంటే నిజం చెప్పాలంటే నాకు లాస్ట్ ఇయర్ వచ్చేసి 'శ్రీజ' తెలుసు, 'డెమాన్ పవన్' కూడా నాకు ముందే తెలుసు. నేను వీడియోస్ చూసాననమాట ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళయి. వాళ్ళెలాగా కామనర్స్ అవుతారు? అవ్వరు కదా! సో, 'కళ్యాణ్ పడాల' ప్యూర్ కామనర్. 'మనీష్' ప్యూర్ కామనర్ అనమాట. నాకు తెలీదు నిజంగా వాళ్ళెవరో. సో, మాక్సిమం అలాంటి వాళ్ళనే తీసుకొస్తే బెస్ట్ అని నా ఫీలింగ్. సో, చూడాలి ఏమవుతదో. బట్ మీ నేచర్ అనేది వాళ్ళకి తెలియాలి. అసలు మీరెలాంటి పర్సన్ అనేది ఆ 3 మినిట్స్ వీడియోలోనే తెలియాలనమాట. మీరు నా నేమ్ ఇది, నేనిక్కడ చదువుతున్నాను, నేను ఈ ప్లేస్‌కి సంబంధించిన పర్సన్‌ని, నేను ఈ జాబ్ చేస్తున్నాను. ఇవన్నీ వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అవసరం లేదు. ఆ 3 మినిట్స్‌లో మీరెంతో వర్స్‌టైల్‌గా చేస్తారనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. సో, 'మనీష్‌ని' నేనొకసారి ఒక ఇంటర్వ్యూలో చూసాననమాట. తర్వాత 'బిగ్ బాస్' అది అయిపోయిన తర్వాత బయటకొచ్చాక ఇంటర్వ్యూస్ అవుతాయి గదా! సో, 'మనీష్' చెప్పాడు. అసలు మీరు ఎలాగ అప్లై చేశారు అంటే, తనొక బోర్డ్ తీసుకొని, నాకు ఉన్న క్వాలిటీస్ ఏంటి? నేను 'బిగ్ బాస్‌కి' ఎలాగా హెల్ప్ అవుతాను? ఏదో ఆ టైప్‌లోని తను ఎక్స్‌ప్లెయిన్ చేశాడంట. ఒక బోర్డ్ తీసుకొని, తన వే ఆఫ్ స్టైల్ మాట అది. తన బిజినెస్ మైండ్‌కి సంబంధించి ఆ స్టైల్‌లోని తను పోర్ట్రే చేసుకున్నాడమాట ఆ వీడియోని. సో, అలా చేశాడంట. అందరిలా చెప్పకుండా తనొక బోర్డ్ తీసుకొని, తన క్వాలిటీస్ అవి రాసుకొని, నేను ఈ 'బిగ్ బాస్‌కి' నా క్వాలిటీ ఇది. నేను టైమ్ మేనేజ్‌మెంట్ ఉంటది. సో, అలా ఏదో ఒకటి. అవి రాసుకొని అలా చెప్పాడంట. అలా ఎక్స్‌ప్లెయిన్ చేశాడంట. సో, దాంతోని వాళ్ళకి నచ్చిందనమాట. యూనిక్‌గా ఉందని చెప్పేసి. సో, అలా మీరు కూడా ఏదో ఒక డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకుంటే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా బావుంటాయి. సో, అమ్మాయిలైతే నీట్‌గా మంచిగా డ్రెసింగ్ కానీ అవి చూసుకోండి. సో, అలా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈ వారంలో అయితే మనకి ప్రోమో రిలీజ్ అవ్వబోతుంది. అండ్ లింక్ కూడా మీరు చూసుకుంటూ ఉండండి. మాక్సిమం వీలైతే ఆ 3 మినిట్స్ వీడియో మీరు ముందే చేసుకొని పెట్టుకోండనమాట. మీ ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా వీడియోస్ అవి చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగా కొంచెం చూసుకోండి. వీడియోస్ అవి నీట్‌గా ఉన్నాయా? అన్నీ మంచిగా ఉన్నాయో లేదో చూసుకోండి ఒకసారి. అండ్ ఇంకోటేంటంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని కామనర్స్‌గా తీసుకోరనమాట. 2 మిలియన్స్, లాక్స్‌లో ఉన్న వాళ్ళని తీసుకోరు. కొంచెం థౌసండ్స్‌లో ఉన్న వాళ్ళని పర్వాలేదు. అది పెద్ద ఫాలోయింగ్ కాదు గదా! సో, అదనమాట. మరిన్ని అప్డేట్స్‌తో నేనొస్తాను. సో, మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.